ప్రస్తుతం మనం పోల్ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉంది ఇచ్చాపురం. కోనసీమ తరువాత ఎక్కువ కొబ్బరి తోటలు ఇక్కడే ఉన్నాయి. రాష్ట్రాన్ని కుదిపేసిన ఉద్దానం, కిడ్నీ సమస్య కానివచ్చు, సోంపేట న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఇష్యూ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించింది. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితుల గురించి, రాజకీయాల గురించి ప్రజలేమనుకుంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ బిజినెస్ బాగా నడుస్తుందా? బిజినెస్ జీరో, మైనస్ డిగ్రీలో నడుస్తుంది. ఇక్కడ బిజినెస్ లేదు. ఇంటర్ స్టేట్ బళ్ళు, తర్వాత స్టేట్ బళ్ళు, దీనివల్ల ఏంటంటే మాకు వ్యాపారం అనేది లేదు. ఈ బళ్ళు కనుక తగ్గిస్తే మాకు ఇది తర్వాత దీని మీద ఏంటంటే మాకు ట్యాక్స్ కూడా చాలా బాధాకరంగా ఉంది, చాలా ఎక్కువ. అది కట్టుకోవడానికి పరిస్థితిలో కూడా మేము లేవు. ఆదాయం తక్కువగా ఉంది. మరి ప్రభుత్వం నుంచి కానివ్వచ్చు, రాజకీయ నాయకుల నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? రాజకీయ నాయకుల నుండి వస్తున్నారు, ప్రతి ఒక్కరు హామీ చేస్తున్నారు, కానీ మాకు ఇదివరకు ఏది లేదు. మొన్నటి తిత్లీ తుఫాను గురించి మాకు నష్టపరిహారం ఇదివరకు దొరకలేదు. ఇది 7 సంవత్సరాల నుంచి చూస్తున్న రాజకీయ నాయకుల నుండి ఎటువంటి మాకు బెనిఫిట్ కానీ హెల్ప్ కానీ ఏదీ లేదు. సాయం అంటే ఎవరి వల్ల మాకు ఏంటి లేదు. మా బతుకుతారా మేము బతుకుతే ఉన్నాం. ఇప్పటి వరకు మా బతుకుతారా మేము బతుకుతూ ఇప్పుడు వరకు అలాగే సాగిస్తున్నాం. మాకు ఎంతవరకు ఏమీ లేదు. పేరుకే నియోజకవర్గం. నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఏమీ లేవు. పాలిటెక్నిక్ లేదు, డిప్లొమా కాలేజీలు ఏమి లేవు, నర్సింగ్ కాలేజీ లేదు, బీఈడీ కాలేజీ లేదు. జనరల్ మామూలు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకే ఉన్నాయి. మరి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలంటే వేరే రాష్ట్రాలకో లేకపోతే వేరే నగరాలకో జిల్లాలకో మారాల్సి ఉందా? మరి వస్తుంది. ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాలు, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది, లేదా ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇచ్చాపురం సమస్యలకు పుట్టినిల్లు. ఏమాత్రం ఇంప్రూవ్ లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ కూడా బాగోలేదు. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ కొలాప్స్. పైరువీలు లేకుండా ఏ పథకమైనా ప్రజల వద్దకు వెళ్తే ప్రతి పథకం సఫలీకృతం అవుతుందని నా ఉద్దేశం. పైరువీలు లేకుండా ఉండాలి. మన మనుషులకి చేసుకొని వేరే మనుషులకు వదిలేయకుండా ప్రతి ఒక్కరిని ప్రజల కింద గుర్తించి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు బాటంలో సగం మంది వరకు వెళ్ళి మిగతా సగం మంది వరకు ఉండిపోకూడదు. ఆ విధంగా ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, మన ప్రభుత్వం, మనం ఓటేసే ప్రభుత్వం. కాబట్టి పార్టీలతో సంబంధం లేదు. ప్రభుత్వ పథకాలు మంచివైతే పొగడాలి, చెడు అయితే తిట్టాలి. మంచి పథకాలు ఉన్నప్పుడు మనం ఆమోదిస్తున్నాం, కానీ అవి అంతమందికి అందాలని నా కోరిక. స్థానికంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏ పార్టీ తీరిస్తే ఆ పార్టీని గొప్పగా పార్టీగా పరిగణించే పరిస్థితుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రకృతి దోపిడీ ఆపడం, వలస నివారణలు ఆపడం, కావలసినటువంటి ఉద్యోగతను సృష్టించడం. నైట్ టైం తిరగాల్సిన వెహికల్స్ కాస్త డే టైం స్టేజ్ క్యారియర్గా తిరుగుతున్నాయి. వీటి మీద మేము డిటీసీ మేడంకి, నెక్స్ట్ ఎంఆర్ఓకి కంప్లైంట్ పెట్టాం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వరకు వెళ్తే వాళ్ళకి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేశారు ఏంటంటే ఒక 16 బస్సులు డే టైం స్టేజ్ క్యారియర్తో తిరగకూడదు. దీనికి 1100కి ఎన్ని రోజులుగా, సంవత్సరాల తరబడిగా చెప్పలేదు. 1 ఇయర్గా కంప్లైంట్ పెట్టాం, అవ్వలేదు. ఈవెన్ వాళ్ళు ఏంటంటే ఆ బస్సులు తిరిగితే పొరపాటున యాక్సిడెంట్ కానీ అయితే ఒక్క పర్సన్కి కూడా ఇన్సూరెన్స్ రాదు. వాళ్ళు ఎందుకు తిప్పుతున్నారు అంటే చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు. ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకుంటే పోనీ వచ్చింది ఒక రిజల్ట్ అనుకుంటే మళ్ళీ పొలిటీషియన్స్ వీళ్ళంతమంది బట్టి ఇది అవుతుంది. అందుకని గవర్నమెంట్ మారాలని మేము కోరుకుంటున్నామండి. జగతి ప్రాంతానికి వచ్చాము. ఇది ఉద్దానంలో ఉండే కవిటి మండలంలో ఉంది ఈ ఊరు. అయితే ఇక్కడ ఎంతో మంది మహిళలు నాకు కనిపిస్తున్నారు. వారితో పాటు ఒక తాతగారు కూడా చక్కగా కూర్చున్నారు. హాయ్ తాతగారు, రాష్ట్రంలో ఉద్దానం అంటే ఇక్కడ కిడ్నీ సమస్యలు ఎక్కువ అని మేము విన్నాము. ఏంటి అసలు మీకు కూడా అదే సమస్య ఉంది? ఏమో మరి తెలియదమ్మా. మరి ఇప్పుడు అర్జెంట్గా వచ్చింది, తట్టుకోలేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, వెళ్ళాను. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే నుంచి కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల నుంచి కానీ ఏమైనా సహాయం అందుతుందా మీకు? ఏం లేదు. మరి మీరు ఎప్పుడైనా వాళ్ళని బ్రతిమలాడడం కానీ అడగడం కానీ ప్రయత్నం చేశారా? అర్జెంట్ వచ్చింది జబ్బు ఈ మధ్య. ముందేం జబ్బు జ్వరం లేదు. ఏం పని చేస్తుంటారు మీరు? రైతు పని, కూలీ రైతు పని. పెన్షన్ ఏంటి దొరకదు. పెన్షన్ కూడా అతనికి దొరకదు. అతనికి పెన్షన్ దొరకదు. మరి మీకు దొరుకుతుందా మిగతా వాళ్ళందరికీ?
ఎవరికి దొరకట్లేదు. నాకు ఇంక బాగలేదు ఎల్లప్పు మందులేని వైజాగ్ ఆ పలాస మందులు ఆడతాను. ఒంట్లో బాగలేదు. మందులు ఆడితే తిరుగుతాను, లేకపోతే తిరగలేను. పెన్సలా ఇస్తాను అది నాకు. పింఛన్ అందరికి ఇస్తున్నారమ్మా. కాకపోతే ఆ కిడ్నీ పేషెంట్ అతనికే ఇవ్వడం లేదు ఆ ఇంట్లో. కాకపోతే ఈ కిడ్నీ పేషెంట్ వాళ్ళకి పట్టించుకోవడం లేదు. అందుకే మరి అదే సమస్య, మరి ఇంకేట్లేదు. మాకు సాయం పరంగా చంద్రన్నే చేస్తారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం. మా ఓటు చంద్ర అన్నది. మరి మీకు ఇంత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కదా, ఎప్పుడైనా ఆరోగ్య కేంద్రాల నుంచి కానీ లేకపోతే ఏమైనా అవగాహన అలాంటి ప్రోగ్రాములు పెట్టారా? పెట్టలేదా? తగ్గడం లేదు. వయసున వాళ్ళు కూడా చచ్చిపోయారు ఈ మధ్యన చాలా మంది. అంటే వయసున వాళ్ళు కూడా ముసలి వాళ్ళు ఎట్ల వాళ్ళు ఉన్నారు, వయసున వాళ్ళు అటార్తో చచ్చిపోయారు. అవునా? కానీ అందరు ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కానీ ఆయనకి మాత్రం పరిష్కారం లేదు. మరి మిగతా పార్టీలు ఏమి ఈ కిడ్నీ సమస్యల గురించి మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి హామీలు ఇవ్వడాలు కానీ సహాయం చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదా? అన్నారు కానీ ఇంతవరకు సాయం చేయడం లేదు. చేస్తామే అంటారు. ఎవరు అన్నారు? ఏ పార్టీలు వచ్చాయి ఇప్పటి వరకు? ఇక్కడ ఎవరెవరు అన్నారు హామీలు ఇస్తాము చేస్తామని? అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. తల్లికి వచ్చి మేము బాగు చేస్తామని అంటారు కానీ ఇంతవరకు ఏం సాయం మాకు అందలేదు. ధర్మప్రసాద్ మంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ 1107 జీవాన్ని పెట్టి ఇక్కడ బేల ప్రాంతంలో ఒక విషపూరితమైనటువంటి పవర్ ప్లాంట్ తేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమాల పొత్తుగడ్డ అయినటువంటి సోంపేటలో దాన్ని పూర్తిగా వ్యతిరేకించి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశము మేము అధికారంలోకి వస్తే ఇక్కడ జీవో రద్దు చేస్తాము, మేము ఇక్కడ ఎటువంటి విషతుల్యమైన లేకుండా చేస్తామని గతంలో హామీ ఇచ్చారండి. కానీ హామీ ఇచ్చిన తర్వాతగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 3-4 మండలాల 15 కిలోమీటర్ల రేడియేషన్లో భూగర్భ జలాలు పుష్కలంగా అందించేటువంటి బేల, ఆ బేలని నాశనం చేయడానికి 329 జీవాన్ని ఇచ్చి చేపల చెరువు అని చెప్పి ప్రభుత్వ గవర్నర్ చెప్పింది. మళ్ళా పోరాటం చేస్తే దీన్ని మేము తాత్కాలికంగా నిలిపివేస్తాము, మేము జీవాన్ని క్యాన్సిల్ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు అయితే ఈ పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కానీ ఆ 329 జీవో పైన ఎటువంటి ఇది ఇవ్వలేదు. సోంపేట పరంగా మొదటి టీడీపీకి పట్టుంది. ఇప్పుడు మాత్రం కష్టం. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ప్రతి ఒక్క యువకులు విద్యావంతులు అందరూ కూడా ప్రత్యేక హోదా వచ్చే ఏ పార్టీ తెస్తే ఆ పార్టీ. అంటే జనసేన అంటే వ్యక్తిగతంగా పవన్ అనే వ్యక్తిగతంగా చూసుకుంటే కరెక్ట్గా ఉంటాడనే ఉద్దేశం మీద ఆ విధంగా చూసుకుంటారు యూత్ అనమాట. స్పెషల్ స్టాటస్ వస్తుంది అంటారా పవన్ కళ్యాణ్ వస్తే? స్పెషల్ స్టేటస్ అనేది మనం చెప్పలేమండి, ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటుంది. మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు. మరి ఇంతమంది నాయకులు చేయలేంది పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఏదైనా ప్రభుత్వం వస్తే కదా ఎవరైనా అధికారం రావాలి కదండి. అధికారం లేకుండా ఎవరో చేయలేరు కదా. ఇప్పుడు ఏ నాయకుడైనా అధికారం కేంద్రంలో సపోర్ట్ ఉంటే కానీ ఇది హోదా ప్రత్యేక హోదా చేయలేరు. బాగా ఉన్నాయి సమస్యలు ఏమని లేదు, ఎక్కడ పోళ్ళు అక్కడే ఉన్నాయండి. ఒక బస్సు వస్తే ఒక మనిషిని అడ్డానికి జాగా ఉండదండి. అది ఎవడే డ్రైనేజీలు పడిపోతాడు, ఎవడే బైక్తో పడిపోతాడు, ఎంతమందో పడిపోయారు కూడా ఆల్రెడీ. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే అన్ని పార్టీలు ఎక్కువలో ఉంది, తెలుగుదేశం ఎక్కువలో ఉంది. వైకప్ప అంటే కొద్దిగా పర్వాలేదు, దానికన్నా జీటుగా వెళ్తుంది వైకప్ప. పవన్ కళ్యాణ్ ఇక్కడ సోంపడి ఇంకా రాలేదు, దాని సంగతి మనకు తెలియదు. ఏదైనా అమ్మా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అర్థమైందా? ఏ పార్టీకి ఏది చేయాలనేది ఎవరు నాడి ఎవరు చెప్పలేరు. కంపల్సరీగా ఏంటంటే కిక్ ఆఫ్ మూమెంట్ కొన్ని దగ్గర పల్లెటూరులో మాత్రం ఎక్కువ వైసీపీ ఉంది, ఈ టౌన్లో కొద్దిగా టీడీపీ ఉంది. దానితో ఇప్పుడు ఎవరు ఒక మనిషి చెప్తే, ఒక ఎమ్మెల్యే ఒక వార్డు మెంబర్ చెప్తే కొన్ని కుటుంబాలు ఆ మాట ప్రకారంగా నడిచేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు తెలివైన వాళ్ళు అక్కడ ఎలాగేయాలో వాళ్ళకి తెలుసును ఆ పద్ధతి. కాబట్టి ఎవరు నాడి ఎవరు చెప్పలేము. 4 సంవత్సరాలు అవుతుంది, ఏమీ చేయలేదు. జస్ట్ ఎలక్షన్ ముందు 3 monthsలో ప్రజలకు మధ్య పెట్టడానికి, అది లేడీస్కి మధ్య పెట్టడానికి, అదే పింఛన్దారులకు మధ్య పెట్టడానికి తప్ప ప్రజలు మాత్రం ఆలోచించాలి. ఈ 4 సంవత్సరాలు ఏం చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? అదే ఒకటి. యువతకు ఏం చేయలేదండి, మెయిన్ ఉద్యోగస్తులకు ఏం చేయలేదు. సో ఇది సోంపేట గాంధీ మండపంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ ఎంతో మంది వివిధ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు. వీరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, రోడ్లు కూడా వేయలేదంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూసాము. ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళి తెలుసుకుందాం.